మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా సరిగా లేడు. ఇప్పుడు నిన్నే సార్ మామూలు కార్యకర్తల ప్రకారము ఎంపీ సీట్ అది రాజ్యసభ సీట్ ఒకటి వదిలి ఇచ్చాను కదా, అది కన్నా నీకు చంద్రబాబు వాళ్ళ పార్టీ ఉండే మంచిగా వచ్చారు, మామూలుగా వాళ్ళు కార్యకర్తలకు ఇవ్వడం లేదు. ఓకే, ఏంటి మీకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? ఏం లేదు సార్, ఏం లేదు, ఏం మార్పు లేదు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు, చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? ఆడ ఏం ఉండదు సార్, ఏముండదు అంటారా? ఏంటి మరి అక్కడ కూటమికి వెళ్తారా లేకపోతే సింగిల్గా వెళ్తారు అనుకుంటున్నారా? వాళ్ళు మామూలుగా కూటమితో వెళ్ళాలని అనౌన్స్మెంట్ అయితే సింగిల్ గా చేస్తారన్నారు, మరి మీ అభిప్రాయం ప్రకారం కూటమిగానే జరుగుతుంది వెళ్తారు అనుకుంటున్నారు. ఎందుకు ఇప్పుడు అక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ అక్కడ నాయకులు కానీ నీకు ఇక్కడ ఏం పని అనేసి ఆయన బెదిరిస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు, ఎందుకు అక్కడ ఆయన్ని ఉండనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, అక్కడ రానివ్వట్లేదు అంటారు? మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పొత్తు కలపాలనేది చర్చలు జరుగుతుంది. దాని గురించి ఎంటర్ అయ్యేదానికి వాళ్ళు ప్లేస్ చూసుకుంటారు అన్నమాట. ఓకే, కవిత గారు కూడా ఫస్ట్ మీ రాష్ట్రం నువ్వు చూసుకో, అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మా రాష్ట్రం మేము చూసుకుంటాం, ఇది మా జాగీరే అని అన్నారు. సో దాని మీద ఈయన మోడీ చెప్పిన ప్లాన్ ప్రకారం ఫాలో అవుతున్నాడు అంతే. పొన్నం ప్రభాకర్ రావు గారు అదే అన్నారు. ఏమంటున్నారంటే నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనం కోరడం కోసం ఇది చేస్తారు, వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటాడు అంతే అంటారు. ఓకే, ఏంటి మరి అక్కడ పోటీ చేస్తే ఏదైనా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? ఎంతవరకు ప్రభావం చేస్తే కొంతవరకు ఉంటుంది, బీజేపీ కూడా అంత కలిసి సార్. ఓకే, ఓకే సార్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ మామూలుగా పార్టీ కార్యకర్తల కోసం పనిచేసే వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలండి. ఓకే, ఓకే.